ఏది అయినా ఆచి చికెన్ మసాలా. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యం కావాలని ఓబీసీ జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఆగస్టు 7న బెంగళూరులో జాతీయ ఓబీసీ మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ బెంగళూరులో మహాసభ వాల్ పోస్టర్ను వివిధ రాష్ట్రాల ఓబీసీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది బీసీ డిమాండ్ల పరిష్కారమే ధ్యేయంగా, రాజకీయ అధికారమే లక్ష్యంగా ఈ మహాసభను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. బెంగళూరు పట్టణంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు 29 రాష్ట్రాల నుంచి వేలాది మంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతారని, సభను విజయవంతం చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఓబీసీలకు పిలుపునిచ్చారు. బెంగళూరు నగరంలో రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ మరియు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 7, 2026 తేదీన బెంగళూరులో జరిగేటువంటి జాతీయ ఓబీసీ మహాసభ 11వ నేషనల్ మెగా కన్వెన్షన్ ను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు బెంగళూరులో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, దాదాపు మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుండి ఈ బెంగళూరులో సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఆగస్టు 7న జరిగేటువంటి జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని చెప్పి వాల్ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ఓబీసీ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆగస్టు 7న చెలో ఓబీసీ, హలో ఓబీసీ, చెలో బెంగళూరు అనే పిలుపుతోటి వేలాది మంది తరలి రావాలని చెప్పి మీ ద్వారా మేము పిలుపునిస్తున్నాం. ఈ జాతీయ ఓబీసీ మహాసభకు దేశంలోని 29 రాష్ట్రాల నుండి ఓబీసీ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. అదేవిధంగా దాదాపు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఇది కర్ణాటక రాష్ట్రంలో ఈ జాతీయ ఓబీసీ మహాసభ జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు డికే శివకుమార్ గారు, పిసిసి అధ్యక్షులు హరిప్రసాద్ గారు, అదేవిధంగా అఖిలపక్ష ఓబీసీ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా చారిత్రాత్మకంగా జరిగేటువంటి మహాసభ. గతంలో నాగపూర్లో, హైదరాబాద్లో, తిరుపతిలో, అదేవిధంగా అమృత్సర్లో, గోవాలో, ఇలా ముంబైలో, ఢిల్లీలో అన్ని చోట్ల ఘనంగా పెద్ద ఎత్తున వేల మంది నుండి ఓబీసీ మహాసభను విజయవంతం చేసుకున్నాం. ఈసారి కూడా ఈ బెంగళూరు